నీ పరిశుద్ధాత్మ ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడండి ప్రభా. వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళకూడదు ప్రభా. అయ్యా నీ పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ జరగాలి తండ్రి. వీరందరినీ రాబోయే దినాల్లో గొప్ప శిష్యులుగా సువార్థికులుగా యేసు నామములో మారడానికి సహాయం చేయండి ప్రభా. నా సాక్షి ద్వారా మీరే మహిమ ఘనత పొందుకోండి ప్రభా. మీ కృపతో నింపి నడిపించండి అయ్యా, సహాయం చేయండి. ఈ ఆవరణమంతా ఈ గ్రామం అంతా నీ పరిశుద్ధాత్మ ప్రవాహంతో పొంగి పొందడానికి సహాయం చేసి నడిపించండి అయ్యా. ఈ దీనిరాలు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేస్తారని వారిలో రానయ్యున్న యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామమునకు వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఏమి కావాలో అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ ఇంత నైట్ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే చివరిలో తెలుస్తుంది. దేవుడు పంపించాడు, అందుకే వచ్చాను. నా పేరు భారతి. నేను ఒక గ్రూప్ 2 గెజిటెడ్ ఆఫీసర్ని. మా హస్బెండ్ కూడా గ్రూప్ 1 ఆఫీసర్. అన్నీ ఉన్నాయి. అయితే నా సాక్ష్యం 2 భాగాలు ఉంటుంది. ఫస్ట్ భాగం కొద్దిగానే చెప్తాను, సెకండ్ పార్ట్లోనే ఎక్కువ చెప్తాను. అయితే మా అమలాపురంలో ఒక చిన్న గ్రామం. మీ అందరిలాగే హిందూ దేశం కాబట్టి అన్ని పూజలు, అన్ని దేవుడికి నమస్కారాలు, భోగి మంటలు, భోగి పిడుగులు అవన్నీ మాకు తెలుసు. మా నాన్నమ్మ గారు పూర్తిగా పూజలు చేసేవారు. మా నాన్నగారేమో ఆ దేవుడు లేదు దెయ్యం లేదనేవారు. కానీ మీలాగే మా అమ్మగారు దేవుని బిడ్డ. అయితే చిన్నప్పుడు మాకు తెలియక వాళ్ళతో పాటు చేసేవారు. కానీ మా చిన్నప్పటి నుండి మేము 6 పిల్లలమండి, 5 అమ్మాయిలు, ఒక తమ్ముడు. మా నాన్నగారు బాంబేలో జాబ్ చేసేవారు. మా చిన్నాన్నగారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో CGM గా పెద్ద విలేజ్గా చేసేవారు. అన్ని పాలేర్లు, ట్రాక్టర్లు, ఆస్తిపాస్తులు, అన్ని పాడి పంటలతో హ్యాపీగా ఉన్న తరుణంలో మా నాన్నగారు వీళ్ళందరినీ 6 కూడా బాగా చదివించాలని ఉద్యోగానికి రిజైన్ చేసేసి మా ఇంటికి వచ్చేసారండి. వస్తే అయితే 6 కల్లా ముద్దవుతారాలు అంటారు కదా, ఆ ముద్దవుతారని నేను అనారోగ్యవంతురాలని. ఎప్పుడూ బాగుండేది కదా, ఎప్పుడూ అనారోగ్యమే, ఎప్పుడూ నీరసం, ఎప్పుడూ డాక్టరే, ఎప్పుడూ హాస్పిటలే. ఏది చదివినా గుర్తుండేది కదా. అన్ని కూడా ఫెయిల్ అవుతూనే వచ్చాను. 10వ తరగతి వచ్చినప్పుడు ఏమవ్వాలండి, ఖచ్చితంగా పాస్ మార్క్ వస్తేనే పాస్ అవునాడు. అలాంటి పరిస్థితులు. కానీ మిగిలిన వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానం అన్నీ ఇచ్చాడు. ఇంకా కానీ మా అమ్మగారు చిన్నప్పటి నుండి చెప్పేది, యేసయ్యే నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు, ఆయనకు ప్రార్థన చేస్తే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఈ విగ్రహాలన్నీ మట్టి విగ్రహాలు, ఇవి వినవు, మాట్లాడవు, చూడవు. ఆయన హిస్టరీ, ఆయన చరిత్ర, మీరెలా మనం ఎలా ఉన్నామో ఆయన కూడా పుట్టిన 2000 సంవత్సరాల క్రితం మనందరి కొరకు సిలువపై మరణించారు, తిరిగి లేచారు. ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయన ద్వారానే మోక్షం. ఆయన మార్గం మతం కాదు, ఇవన్నీ చెప్పుకొచ్చేవారు. అవన్నీ మామూలుగానే గడిచేది. కానీ 15 సంవత్సరాల వయసులో 10వ తరగతి ఏదో రాశాను. కానీ మా నాన్నగారికి ఏంటి, చదివే దేవుడు, మీరు అందరూ బాగా చదువుకోవాలి, చదువుకోకపోతే చాలా తిట్టేవారు, చాలా ఇబ్బంది పెట్టేవారు. ఇంకా నాకు జీవితం మీద విరక్తి చెంది అసలు నన్ను ఈ భూమి మీద దేవుడు ఎందుకు వ్యర్థురాలుగా, రిక్తురాలుగా, అనారోగ్యవంతురాలుగా, ఎందుకు పనికి రాకుండా ఎందుకు నన్ను అసలు ఇక్కడ పుట్టించడం, ఎందుకు నా జీవితం వ్యర్థమని మా అమ్మగారి దగ్గర కొన్ని డబ్బులు తీసుకుని ఏదన్నా తాగి చచ్చిపోవాలని నిర్ణయించుకుని బయలుదేరాను. బస్సు ఎక్కాను 15 సంవత్సరాల వయసులో. బస్సు ఎక్కినప్పుడు మారు మోగుతున్నాయి మా అమ్మగారు చెప్పిన మాటలు. ఏమని, యేసయ్యే నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు, ఆయనకి ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి కన్నీరు కారిస్తే ఆయన జాలి గల, గుండె గల దేవుడు. కాబట్టి తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడనడంతో అనుకున్నాను. మా అమ్మ ఎంతగా చెప్తుంది కదా, చివరి ప్రయత్నంగా చేస్తే తప్పేంటి, ఎలాగో నేను చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నానని మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి 21 రోజులు ఉపవాసం ఉండి ఒక పాక లాంటి చర్చిలోకి వెళ్ళిపోయి దివారాత్రులు కన్నీరు మున్నీరుగా నాకు వచ్చి రాని ప్రార్థనతో దేవుని పాదాలు చెంద, ప్రభా ఎందుకు ఈ జీవితం, నన్ను ఎందుకు ఈ భూమి మీద వ్యర్థురాలుగా, రిక్తురాలుగా ఉంచావు, అటు ఆరోగ్యము లేదు, ఇటు ఏమీ లేదు, ఎందుకు ప్రభా నేను చచ్చిపోవాలని ఉంది. కానీ నువ్వు గొప్ప దేవుడు అంట కదా ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో
చేసుకో ప్రభా. నా కన్నీటిని తుడవండి అయ్యా. నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభా, నాకు జ్ఞానం ఇవ్వు ప్రభా, నా పాపాలన్నింటినీ క్షమించు ప్రభా. ఒకవేళ నేను నీ బిడ్డగా నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా, నా జీవితాన్ని పూర్తిగా ఆ పాటలో దేవునికి సమర్పించుకున్నాను, ప్రార్థన చేశానండి. 21 రోజులు కంప్లీట్ అయ్యాయి. 21 రోజులు కంప్లీట్ అయ్యాయి. నా ప్రార్థనలు ఎవ్వరూ వినుంటారు కానీ సరాసరిగా నా ప్రార్థన అంతా దేవాతి దేవుని దగ్గరికి చేరిందండి. ఆ రోజే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నన్ను ముట్టి స్వస్థపరిచాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. ఫెయిల్ అయిపోతానన్న 10th క్లాస్ రిజల్ట్ మా ఊరిలోనే మొదటి ఫస్ట్ క్లాస్ ఎవరిదన్నా ఉందంటే నాదే అండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను సెలవిచ్చిన దేవుడు, వైద్యులకు పరమ వైద్యుడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యొద్దే గుప్తమై ఉన్నాయి. నా చరిత్రను తిరిగి రాసేసాడండి. మట్టిలో ఉండవలసిన నేను ఇప్పుడు మీ దగ్గర మైక్ పట్టుకుని నిలబడే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, ఈ లోకానికి జ్ఞానవంతులు కావాలి, ఆరోగ్యవంతులు కావాలి, గొప్పవాళ్ళు కావాలి, డబ్బున్న వాళ్ళు కావాలి, ఎక్కువ కులస్తులు కావాలి. కానీ నా దేవుడికి అలాంటివి ఏమీ అక్కర్లేదండి. తక్కువ వాళ్ళని, బలహీనులను, అజ్ఞానులను, పిచ్చివారిని, వెర్రివారిని ఎన్నుకునే దేవుడు. ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నానండి. దేవాతి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. నా జీవితంలో ఫెయిల్ అనేదే లేదండి. నా జీవితంలో అప్పటి నుండి అనారోగ్యం అనేదే లేదండి. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నాకు సీక్రెట్ దొరికేసింది. అదే సీక్రెట్ ఇంకా నడిపిస్తుంది. దేవుడు ఎక్కడ మనం ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా మీరు ఈ రోజు చేస్తున్నారే అదే సీక్రెట్. ఉపవాసాల్లోకి వెళ్ళిపోతాను. 40 రోజులు ఉపవాసం, 21 రోజులు ఉపవాసం, మాక్సిమం నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా 200 రోజులు ఉపవాసాలు ఉన్నానండి. ఉపవాసం ఉండి మీకంటే ఎన్నో గొప్ప సమస్యలు, ఇది అసలు అవ్వదు, ఇది ఎందుకు ఈ జీవితం చచ్చిపోవాలన్న సమస్యలు వచ్చినప్పటికీ కన్నీరు మున్నీరుగా నా దేవుడు ఉన్నాడు కదా అని ఆయన పాదాల చెంత చేరి ప్రార్థన చేసి అన్ని సమస్యలకు దేవుడే నాకు పరిష్కారం చూపించాడండి. ప్రతి సంవత్సరం ఉపవాసాలతో కన్నీటి ప్రార్థన చేస్తూ చక్కగా నేను బాగా చదువుకుంటూ నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్న తరుణంలో 96వ తుఫాన్ మనందరికీ తెలుసు, కోనసీమ నవంబర్ 6 చక్కగా కొబ్బరి తోటలతో రాసులుగా ఉండేది, పెద్ద పెంకిళ్ళు ఉండేది. అందరం చదువుల్లో ఉన్నాం, నేను డిగ్రీలో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో దీపావళి సెలవులకి నేను వచ్చాను, ఇంటికి వచ్చాను. ఇంకా వెళ్ళిపోవాలి, ఆ ముందు రోజే వెళ్ళిపోవాలి. ఎందుకో దేవుడు నన్ను ఆపాడు. ఒక్కసారిగా ఒక్క రాత్రిలోనే కటిక దరిద్రం అయిపోయిందండి. ఇల్లు నేను చూస్తుండగానే ఒక 4 కొబ్బరి చెట్లు పడి కుప్ప కూలిపోయిందండి. అక్కడ నుండి పారిపోయాం. ఒక్క రాత్రి టైంలో కరెంటు పోయింది, ఇవన్నీ టపటపటపా పడిపోతున్నాయి. ఉదయం లేచేటప్పటికి మా యావదాస్తి నేలమట్టం అయిపోయిందండి. కట్టికి దరిద్రం అయిపోయాం. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు. అందరూ చదువుల్లోనే ఉన్నారు. 6 చదువుల్లోనే ఉన్నాం. మాకు ఇంకే ఆధారం లేదు. అదే ఆధారం అంతా కోల్పోయాం. చివరికి ఒక పందిరేసుకుని, పందిర్లోనే ఒక 4 రోజులు మా నాన్నగారు నేను పందిరేసుకునే ఉన్నాం. అప్పటి వరకు అయ్యగారు అమ్మగారు అన్న వాళ్ళు అందరూ వాళ్ళే ఇంటికి ఆధారిస్తారనుకుంటున్నారా? దరిద్రులైతే ఏంటి, గొప్పవాళ్ళు ఉన్న ఒక్క రోజులో మా చరిత్ర అంతా మారిపోవడంతో సూటి పోటి మాటలతో 5 అమ్మాయిలు కనేశాడు. వీళ్ళని చదువంట, పెళ్లిళ్ళు లేవు, పేరెంటలు లేవు, ఎలాగో ఏంటో ఏం చేస్తాడు, ఇలా సూటి పోటి మాటలతో మా అమ్మ మంచం పట్టేసిందండి. అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో, అలాంటి కన్నీటి లోయల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, కష్టాల్లో మా నాన్నగారు చాలా నీతివంతుడు, యథార్థవంతుడు. మీరెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండమ్మా, మీరు మాత్రం చదువు మానొద్దు, మిగిలినవన్నీ నేను చూసుకుంటానని చిన్న రేట్లకే యావదాస్తి కూడా అమ్మేశారండి. అయినప్పటికీ నా కళ్ళ ముందే ఒక్క రాత్రిలోనే నేను నమ్ముకున్నవన్నీ పోయాయి, యావదాస్తి పోయింది. కానీ అందరినీ దేవుడు ప్రాణాలతో వదిలాడు. ఆ ప్రాణం ఉంటే చాలని ఆ మట్టిలోనే, ఆ పందిరులోనే 6 ఎర్రమండూరు మోకరించి, ప్రభువా నువ్వే ఒక్కసారి మా స్థితిని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నువ్వే మా దిక్కయ్యా, నువ్వే మా ఆధారమయ్యా, ఒక్కసారి
మమ్మల్ని దర్శించు ప్రభు అని దేవుని సన్నిధిలో యోబుకి ఎలాంటి కష్టాలు వచ్చాయో మాకు కూడా అలాంటి కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదండి. దేవుణ్ణే ఆధారం చేసుకున్నాం, దేవుని మీదే ఆధారపడాం, దేవుణ్ణే ఆశ్రయించాం. దేవుడు మేము చేసిన పందిట్లో చేసిన ప్రార్థనలన్నీ సరాసరిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాయండి. దేవుడు ఇప్పుడు మమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించాడండి, బహుగా దీవించాడండి. మా ఆఫీసర్స్ మేనండి, 3 పీజీలు ఉన్నారు, 3 PhDలు ఉన్నారు, మా ఇంట్లో గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నారు, గ్రూప్ 2 ఆఫీసర్ ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, ప్రొఫెసర్ ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు. అందరినీ ఆశీర్వదించడమే కాదండి, కొడుకులు లాంటి అల్లుళ్ళని కట్న కానుకలు లేకుండా దేవుడే కృప చూపించి ఘనంగా వివాహాలు అవడానికి దేవుడు కృప చూపించాడండి. ఇదంతా ఒకటేనండి. దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు, దేవుడు ఎంతైనా తగిన దేవుడు. ఏమి లేకపోయినా పర్వాలేదు, ఒక్కసారి దేవుని పాదాల చెంత చేరి మన కన్నీటిని కూడా ఆయన గుడ్డులో పడతాడండి. చెరువుడు కన్నీళ్లు కార్చుంటాం మేము, కన్నీళ్లు, కష్టాలు, ఇలాంటి ఇబ్బందులన్నిటిలో కూడా దేవుడిని ఆశ్రయించినప్పుడు ఊరిలోనే ఇప్పుడు అందరూ స్టోరీలుగా చెప్పుకుంటారు. ఆ విధంగా దేవుడు ఆశీర్వదించాడు. చక్కగా డిగ్రీ అయింది. డిగ్రీ అయిన తర్వాత ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా నాకు ఉద్యోగం వచ్చిందండి. ఎంత జీతం అంటే 3000 జీతం. సరేలే, నేను బ్రతకడానికి ఉంటుంది కదా, తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తే ఏదో ఉంటుందని కొత్త వలస విజయనగరం జిల్లాలో ఉద్యోగం వచ్చిందండి. జిల్లా కానీ జిల్లా కదండి, ఊరి కానీ ఊరి. ఎన్ని వేషాలైనా మనం వేయచ్చు, కానీ మన సీసీ కెమెరా ఇక్కడ ఉంది. ఈ సీసీ కెమెరా అయితే ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అనేది చూస్తుంది. కానీ అసలైన సీసీ కెమెరా మన హృదయ రహస్యాలను కూడా ఎరిగిన దేవుడు అవన్నీ చూస్తాడు కదా. దేవుడు 3.5 సంవత్సరాలు నాకేంటంటే అందరికీ సేవ చేయాలి, దేవుడు సేవ చేయాలి, ప్రజలందరికీ సేవ చేయాలి. అలాంటి దేవుడు అలాంటి జాబ్ నే ఇచ్చాడు. రాత్రంతా ఇలాంటి ఉమెన్స్ అందరినీ, స్త్రీలందరికీ మీటింగ్లు పెట్టాడు. మీకు ఏం కావాలని ప్రాజెక్టులు రాసాడు, చెక్కులు రాసి ఇచ్చాడు. పగలంతా దేవుని సేవ, రాత్రంతా ఉద్యోగం, పగలంతా సేవ. అలా బహు బలంగా దేవుడు స్త్రీల మధ్య, యవనస్తుల మధ్య, పెళ్లి కాని ఒక యవనస్తురాలండి, మొత్తం ఆ మండలం అంతా కదిలించడానికి, ఆ మండలానికి ఇంటింటికి సువార్త ప్రకటించడానికి బాల్యంలో, యవ్వన కాలంలోనే దేవుడు బహుబలంగా వాడుకున్నాడండి. దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. ఆ 3000 జీతము, ఫస్ట్ జీతం ఎవరికి ఇచ్చేయాలండి? దేవునికి ఇచ్చేయాలి. దేవునికి ఇచ్చేస్తే నాకు తినడానికి తిండి లేదు. అప్పుడు హోటల్కి వెళ్ళి హోటలందరికీ చెప్పాను, అయ్యా ఈ నెల వచ్చే నెల కూడా నాకు కొద్దిగా అరువుగా భోజనం పెట్టు అని. అది తీసుకెళ్లి పేద విధవరాలే స్టోరీయే తీసుకెళ్ళి ఆ 3000 ఎక్కడేశారండి? దేవుని మందిరానికి కానుక ఇచ్చాను. దేవుని మందిరానికి కానుక ఇవ్వడమే కాదండి, నా పెళ్లికి ఉండాలి కదా, అక్కడ ఉండాలి కదా, ₹1 కూడా దాచుకోకుండా మొత్తం అంతా సువార్తకి, మీటింగ్లు పెట్టడానికి, దానికి దీనికి అన్ని ఉపయోగించి దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ తర్వాత మళ్ళీ జిల్లా ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. అయితే ఇంకో వచ్చేద్దాం అనుకున్న తరుణంలో కలెక్టర్ గారి మీటింగ్, చివరి మీటింగ్ అనుకుంటున్నాను. ఆలోచనలు ఎలా ఉన్నాయి? నేను జిల్లా ఆఫీసర్ని కదా, నాకు మంచి కారు ఉంటుంది, అటెండర్ ఉంటారు, ఇంకా అసలు ఈ బండిని అస్సలు వదిలేయచ్చు, బండి మీద వెళ్ళవలసిన అవసరం లేదు, ఇదే చివరిసారి బండి వదిలేయచ్చు అనుకుని ఆలోచించుకుంటూ బండి ఎక్కాను. హ్యాపీగా వెళ్తున్నానండి. బండి మీద వెళ్తుండగా సాయంత్రం 4:30-5 గంటలకి వెళ్తూ ఉన్నాను. అంత స్పీడ్గా ఏమి వెళ్ళట్లేదు, స్లోగానే. కలెక్టర్ గారి మీటింగ్ కదా, 6 గంటలకు కదా వెళ్ళాలని వెళ్తుండగా ఒక్కసారిగా 20 నల్లగా ఉన్న గేదెలు దాడి చేసేయండి. బండి మీద పడి ఇలాగనేటప్పటికి ఒక్కసారిగా అలా పడిపోయి వెళ్ళకిలా పడిపోయాను. ఇంకా అది చివరి రోజు, చివరి క్షణం అనుకున్నాను. ఈ లోపు ఒక గేదొచ్చి నా గుండెల మీద ఇలా కాలాడుతుంది. నేను చూస్తున్నాను. చివరి కేకగా యేసయ్యా పిలిచానండి. యేసయ్యా అని వెళ్ళి కేక వేశాను. ఎప్పుడైతే ఆ కేక వేశానో ఆ గేదె తీసి, ఆ అడుగు తీసి పక్కనేసి నెమ్మదిగా వెళ్ళిపోయిందండి. చిన్న దెబ్బ తగలకుండా దేవుడే నన్ను రక్షించి కాపాడాడు. ఆపద్బాంధుల్లా కాపాడాడండి. అక్కడ మనుషులు లేరు, నా తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు ఎవరు లేరు, కానీ నా యేసయ్య చూచుచున్న దేవుడు, నా యేసయ్య నన్ను ప్రాణాలతో కాపాడు.
కాపాడుతో కాపాడాడు. మీటింగ్లు అయిపోయి నాకు ఆర్డర్స్ వచ్చేసాయి, జిల్లా ఆఫీసర్గా ఆర్డర్ వచ్చింది. ఆ నైట్ సర్దుకుంటూ ఉంటుండగా ఇలాగే ఇల్లుంది, ఏవో కొన్ని సామాన్లు అవి ఇవి ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇవన్నీ ఆ పేద సేవకుడికి ఇచ్చేసి నీ బట్టల బ్యాగ్ ఉందే ఆ బ్యాగ్ పట్టుకుని నువ్వు నడువమ్మా, నువ్వు బస్సు ఎక్కేసి నీ బస్సు ఛార్జీలు వేసుకుని వెళ్ళిపోయి దేవుడు మాట్లాడాడు. ఎలా ఉన్న ఇంటిని అలాగే వదిలేసి ఆ సేవకుడు ఫోన్ చేసి అవన్నీ ఇచ్చేసి నా బట్టల బ్యాగ్ పట్టుకుని నేను పైకి. అప్పుడు అర్థం కాలేదు, అప్పుడు దేవుడు ఎందుకు నేను లోపడానో కూడా నాకు తెలియదు. కానీ ఆ రోజు నుండి ఆశీర్వాదాల వరాల జల్లుతో దేవుడు కురిపిస్తూనే ఉన్నాడండి. ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంటాను, ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాను. నేను ఏది అడగనండి. ఒక చిన్న దాంట్లో దేవుడు చెప్పింది చేస్తే గనక దేవుడు బహుబలంగా మనల్ని ఆశీర్వదిస్తాడని నేను నేర్చుకున్నాను. ఆ విధంగా జిల్లా ఆఫీసర్ మంచి బిజీ, మంచి కారు, అవార్డులు, రివార్డులు అన్ని మీటింగ్లే. మనం బిజీ అయితే ఫస్ట్ ఏమో ఎగ్గొట్టేస్తామండి కదా. తిన్నవేమి ఎగ్గొట్టాం, 3 పూట్ల తింటాం. రెడీ అవ్వడం ఏమి ఎగ్గొట్టడం, ఎగ్గొట్టేది ఒకే ఒక్కడు పాపం. దేవుడు ఏమి అమాయకుడు కదా, ఏదైనా పాపం ఓర్చుకుంటాడు కదా. ఏమి ఎగ్గొట్టేస్తాం? మందిరం ఎగ్గొట్టేస్తాం. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, అయ్యగారు బిజీ అయ్యారు అంతే కదా. అంత ఉన్నత నేను మంచి చెబుతాను, నా సాక్ష్యంలో చెడు కూడా నేను చెప్తాను. అంత ఆత్మీయంగా ఉపవాసాలతో కన్నీటి ప్రార్థనలు చేసిన నేను ఎప్పుడైతే ప్రతి సండే మండే తేడా లేదు, ప్రతిరోజు మీటింగ్లే, మినిస్టర్ గారి మీటింగ్, కలెక్టర్ గారి మీటింగ్, ఎంపీ గారి మీటింగ్, బిజీ పరిగెట్టడం. ఎప్పుడైతే పరిగెడుతూ వెళ్తూ ఉన్నానో ఒక్క 6 నెలల్లోనే నాకు అర్థమైపోయింది, దేవునికి దూరం అవడం మొదలు పెట్టాను. దేవుడికి దూరం అవడం మొదలు పెట్టాను, ప్రార్థనకి దూరం అవడం మొదలు పెట్టాను, వాక్యానికి దూరం అవడం మొదలు పెట్టాను. నాకు అర్థమైపోయింది, ఒకవేళ ఈ ఉద్యోగంలోనే నేను కంటిన్యూ అవుతే గనక లోకంలో ఉన్న పాపాత్ములందరికంటే ఒక పాపాత్మురాలుగా మారడానికి నా జారుడు ప్లేసు స్థలము ఇదే అని అర్థమయ్యి ఈ ఉద్యోగంలో ఉండకూడదు. ఎంత జిల్లా ఆఫీసర్ అయినా నేను ఇక్కడ ఉండకూడదు. కానీ వచ్చేస్తానంటే ఊరుకుంటారు పేరెంట్స్. మళ్ళీ నా ఇది ఏంటండి, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ప్రభువా నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ కారు వద్దు, ఈ హోదా వద్దు, నాకు ఎవరు కావాలి? నువ్వే కావాలయ్యా. నీ సన్నిధి కావాలి, నీ ఉపవాస ప్రార్థన కావాలి, నీ సేవ కావాలి ప్రభువా. నాకు ద్వారాలు తెరువు ప్రభువా. నీ దేవుని సన్నిధిలో 40 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేశాను. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదండి. ఎప్పుడో 2004లో నేను చేసిన కన్నీటి ప్రార్థన, ఎప్పుడో 99లో నేను గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాశాను, మర్చిపోయాను కూడా. రిజల్ట్ వచ్చేసే ఫైల్ కూడా క్లోజ్ చేశారు. కానీ సుప్రీంకోర్టు నా కొరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నే దేవుడు మార్చేశాడండి. ఎవరైతే మెరిట్ లో ఉన్నారో, ఎవరైతే బాగా మార్కులు వచ్చున్నాయో వాళ్ళందరికీ మళ్ళీ 1000 పోస్టులు ఇచ్చేయని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ లో దేవుడు నన్ను గ్రూప్ 2 ఆఫీసర్ గా, గెజిటెడ్ ఆఫీసర్ గా తీసుకొచ్చి అమలాపురంలోనే కూర్చుండబెట్టాడండి. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అప్పుడు నిర్ణయించుకున్నాను నేను చచ్చే వరకు నిన్ను మాత్రం వదలను ప్రభా. ఎంత బిజీ అయినా ఆ బిజీలు కాదు, నీలోనే నేను బిజీగా ఉండాలి, ప్రార్థనలో బిజీగా ఉండాలి, వాక్యంలో బిజీగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, తాను నిల్చున్నానని వాడు పడిపోకుండా. ఏ క్షణాలైనా పడిపోతామండి, ఏ క్షణాలైనా సేవకులైనా పడిపోతారు, విశ్వాసులైనా పడిపోతారు, ఎలాంటి వాళ్ళని పడిపోతారు. మరీ ముఖ్యంగా మనలాంటి వాళ్ళ మీదే ఉంటారు సైతాను గురంతా. ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంది. కాబట్టి చచ్చే వరకు మనం జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని, మన యథార్థ జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలని నాకు అర్థమైంది. ఆ విధంగా అయింది. తర్వాత మ్యారేజ్ విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. తర్వాత మళ్ళీ పెళ్ళయింది, కానీ మళ్ళీ బిడ్డలు లేరు. అన్ని టెస్టులు అయిపోయాయి, అన్నీ ఉన్నాయి. పిల్లలు లేకపోతే అది ఎలా ఉంటారో పిల్లలు లేని వారికే తెలుస్తుంది. ఎవరన్నా పెళ్ళైన ఏమడుగుతారు, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. అది చాలా బాధకరంగా ఉంటుంది. మళ్ళీ ఏంటి, పిల్లలు పుట్టడానికి మీకు ఛాన్స్ లేదని రిపోర్ట్లు ఇచ్చేశారు. కానీ నా యేసయ్య ఉన్నాడు కదా, హన్నాకి ఇచ్చాడు, శారాయికి ఇచ్చాడు. నేను గొడ్రాలుగా ఉండగానే ప్రభువా నాకు బిడ్డలు నీవు ప్రభువా, నేను దాదీగా ఉండి నీ కొరకు నా బిడ్డలు పెంచుతాను ప్రభువా. నీ కన్నీరు కార్చి ఉపవాసం ఉండి 40 రోజులు మళ్ళీ ప్రార్థన చేయగా
దేవుడు గర్భాన్ని తెచ్చాడండి. నా గర్భాన్ని తెరిచాడు. మొదట బాబుని, తర్వాత పాపని ఇచ్చాడండి. ఉగ్గి పాలతోటే వాళ్ళని దేవుని యందు భయభక్తుల్లో పెంచడం మొదలు పెట్టాను. నేటి పాలతో పాటు వాక్యం, ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆ విధంగా మొదలు పెట్టానండి. అలా 8-9 సంవత్సరాల వయసులో దేవుడు వారితో మాట్లాడి ఇద్దరు రక్షణ పొంది బాప్తిసం పొందడమే కాదండి, పరిశుద్ధాత్మ వరాన్ని కూడా వారు పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప ఏమో 9th చదువుతుంది. స్కూల్ ఫస్ట్ వాళ్ళే. పాపము చెడు అనేది వాళ్ళకి ఏమీ తెలియదండి. ఉగ్గిపాలతోటే అమ్మ మీరు దేవుని సేవకులు. నా బిడ్డలు ఏమి ఉద్యోగాలు ఏమి చేయించరు, మేము పెద్ద ఆఫీసర్స్ అవ్వచ్చు, నా బిడ్డలు సేవకులుగా, ప్రవక్తలుగా, మిషనరీలుగా మీరు మారాలమ్మా, మిషనరీల కొరకే నేను చదివిస్తున్నానని వాళ్ళకి బోధిస్తూ పెంచుతున్నాను. ప్రియమైన తల్లులారా, ఎంతో మంది పిల్లలు లేక ఏడుస్తున్నారు. చచ్చిపోవాలని ఉందండి అంటున్నారు. ఏంటి, కోట్లాది రూపాయలు ఆస్తుంది, లక్షలు చీరలు ఉన్నాయి, బంగారం ఉంది, కానీ వాళ్ళెవ్వరికి కూడా పిల్లలు లేరు. కానీ మన ఏదో ఆరోగ్యంతో మన శక్తితో పుట్టిన పిల్లలు కాదు. ఎవరిచ్చాడండి? దేవుడు మనకి గిఫ్ట్ గా ఇచ్చాడండి, బహుమానంగా ఇచ్చాడు. ఎందుకని? మన మీద నమ్మకంతో ఆయన కొరకు పెంచుతామని, ఆయన భక్తి మార్గంలో పెంచుతామని, ఆయన నీతి మార్గంలో పెంచుతామని మనం ఇచ్చాం. కానీ మన పిల్లల్ని ఏం చేస్తున్నాం? మన ఇంట్లో 2 ప్రధాన ఆయుధాలు ఉంటాయి. సాతాను ప్రవేశపెట్టిన ఆయుధాలు. మనల్ని, మన పిల్లల్ని నాశనం చేయడానికి మనం బయటికి ఏమి వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లోనే, మన చేతుల్లోనే, మన బెడ్రూమ్ లోనే ఉండే ఆయుధాలు. మీకు తెలుసు కదా, ఆల్రెడీ అర్థమైపోయింది. 1 మొబైల్, 2 టీవీ. నేను సీరియల్ చూసుకుంటాను, నువ్వు మొబైల్ చూసుకోవడం. ఒక ఇంటికి వెళ్తే కాలు మీద పెట్టుకుని ఉగ్గు దాంతో పడుతుంది సెర్లాక్. ఓకేనా? ఏం చేస్తుంది? ఒక చేత్తో పెడుతూ ఇంకో చేత్తో ఇలా చూపిస్తుంది. ఎవరికి? ఆ మోకాళ్ళ మీద ఉన్న బిడ్డకి. ఏమంటుంది మళ్ళీ పైగా? ఇది చూస్తే గానీ తినడండి. ఎన్ని నెలల పాపై ఉంటుంది? అంతగా వ్యసన పరులుగా. నేను బయట వాళ్ళ గురించి మాట్లాడలేదండి, లోపల వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. బయట వాళ్ళందరినీ మర్చిపోండి, మన వాళ్ళ గురించే, క్రిస్టియన్స్ గురించే, క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను. కానీ ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే చూడకూడని, వినకూడని చెత్త అంతా దాంట్లో ఉంటుంది. ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి. ఎక్కడికి వెళ్ళినా, సువార్తకి వెళ్ళినప్పుడు, క్రిస్టియన్ వెళ్ళినా, నేను పక్క నుండి వెళ్తాను కదా, సౌండ్ వస్తుంది. కొంతమంది ఇళ్ళకి వెళ్తే వెంటనే స్విచ్ ఆపేస్తారు. సీరియల్ సౌండ్స్, సినిమా సౌండ్స్. దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా లెక్క అప్పగించవలసిన అవసరం ఉంది. ఎప్పటి నుండైనా తర్వాత విషయాలు చెప్తుంటే మీకు అర్థమవుతుంది. దేవుని కృపలో మన బిడ్డల్ని, మన కుటుంబాలన్నీ దేవుని మన స్త్రీల మీటింగ్ లా ఉంది కదా. కుటుంబ మీటింగ్ ఏమి కాదు కదా, స్త్రీలే వస్తారు. పిల్లలు రారు, భర్తలు రారు, ఎవరు రారు. ఎందుకంటే మనకే భక్తి ఉంటుంది కాబట్టి మనమే వస్తాం. కాబట్టి ఇక నుండైనా కుటుంబాలుగా పిల్లల్ని దైవ భక్తిలో, ఒక సమాజానికి, దేవునికి భక్తిగా మనం పెంచవలసిన ఆవశ్యకత ఉంది. దేవుడు అన్ని ఇచ్చేసాడు, నాకు కావాల్సినవన్నీ ఇచ్చేసాడు. మంచి ఇల్లు ఉంది, హోదా ఉంది, అవార్డులు, రివార్డులు అన్నీ ఉన్నాయి. కానీ నాకు ఒక అశాంతి, ఒకలాంటి బాధ, ఒకలాంటి దుఃఖం. నాకు ఫ్లెక్సీ కనిపించింది. ఏ ఫ్లెక్సీ? నా ఫ్లెక్సీయే. మీటింగ్లో గురించి ఫ్లెక్సీ కాదండి, పరలోక పిలుపు ఫ్లెక్సీ. అర్థమైందా మీకు? పరలోక పిలుపు, భారతి గారి పరలోక పిలుపు ఫ్లెక్సీ. పక్కనేమో పెట్టే హ్యాపీగా ఏదో ఒక రోజు నేను చచ్చిపోయి ఆ పెట్టులోకి వెళ్ళిపోతాను. ఇలాంటి ఫ్లెక్సీ ఒకటి కడతారు. ఇక్కడ దైవ సేవకులు వస్తారు, భారతీ గారు ఉద్యోగం బాగా చేశారు, పిల్లలు బాగా పెంచారు, అన్ని చేశారు. ఆమె ఎక్కడికి? మట్టిలోకి వెళ్ళిపోతాం. ఇదా జీవితం? ఇదా క్రైస్తవ జీవితం? ఇదా దేవుడు చెప్పిన జీవితం? ఇదా దేవుడు మెచ్చే జీవితం? అసలు ఇది జీవితమే కాదు కదా. ప్రభువా, ఇలాంటి జీవితం నాకు వద్దే వద్దు. ఇంత సౌఖ్యవంతమైన జీవితం, ఇలాంటి జీవితం వద్దు ప్రభువా. నేను నీలాగే బ్రతకాలయ్యా, నీ కొరకు బ్రతకాలయ్యా.
ఇతరుల కొరకు బ్రతకాల ప్రభా. నీ కొరకు మాడిపోయే అనుభవంలోకి నన్ను నడిపించండి ప్రభా. నీ కొరకు అరిగిపోయే అనుభవంలోకి నన్ను నడిపించండి ప్రభా అని దేవుని సన్నిధిలో నేను నిర్ణయం తీసుకుని మొక్కుబడి చేసుకున్నాను. ఆ రోజు మొదలు పెట్టానండి. ఆ రోజు మొదలు పెట్టాను. అప్పుడు జిల్లా కథ డివిజన్ ఉండేది. ఒక్కొక్క గ్రామం గడప గడపకు ఇంటింటికి క్రైస్తవుల ఇళ్ళకి నేను వెళ్ళను, అన్యుల ఇళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త అంటే మీరు కరపత్రికలు ఇచ్చేసి బైబిల్ ఇచ్చేసి అవి ఏమీ నేను చెప్పనండి. నేను ఒక మంచి కౌన్సిలర్ని, మంచి సోషల్ వర్కర్ని. పిల్లల గురించి, స్త్రీల గురించి, కుటుంబాల గురించి అన్నీ చెప్తాను. కుటుంబాలుగా కూర్చోబెట్టి ఒక్కొక్కరికి దేవుని గురించి చెప్పడంతో అనేక అద్భుత కార్యాలు, అనేక రక్షణ కార్యాలు, అనేక స్వస్థత కార్యాలు, పిల్లలు లేని వారికి పిల్లలు పుడుతూ అనేక వందల నుండి వేలు నుండి లక్షలు అయిపోతున్న తరుణంలో నా చెప్పులు జతలను, అరిగిపోయిన చెప్పులు జతలను నేను కలెక్ట్ చేస్తున్న తరుణంలో, నల్లగా అయిపోయిన తరుణంలో, వర్షానికి గడిచిన తరుణంలో, ఆకలితో అలమటించిన తరుణంలో ఇలా గొప్పగా జరుగుతున్న సేవ ఒక్కొక్క మండలం, ఒక్కొక్క గ్రామం కంప్లీట్ చేస్తున్న తరుణంలో 2023 సంవత్సరం అండి, జూన్ నెలాఖరున నా చెయ్యి పని చేయడం మానేస్తుందండి. ఈ చెయ్యి నరకం అంటే ఏంటో నేను చూశాను. పడుకోలేను, లేవలేను, చెయ్యి ఇలాగే పడిపోయి ఉంది. ఇలా కదలలేదు, అలా కదలలేదు. అలాంటి పరిస్థితుల్లో ఏమన్నా గట్టిగా పనిచేస్తాను, ఏమన్నా పెయిన్ కిల్లర్స్ అవి ఇవి అన్నీ వేసుకున్నాను కానీ ఏమీ తగ్గలేదు. వెంటనే మా హస్బెండ్ కిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోయారు. అందరు హెడ్లు వచ్చేసారు. ఆయన అప్పుడు జిల్లా ఆఫీసర్ కాబట్టి అందరూ వచ్చేసారు. వచ్చి మొత్తం అన్ని టెస్టులు, స్కానింగ్లు చేసేసి ఏం తెలిసారో తెలుసా? 100కి 1,00,00,000కి వచ్చే ఒక వ్యాధి మీ భార్యకు వచ్చింది. ఇక్కడ డాక్టర్లు ఎవరు పనికిరారు. హైదరాబాద్ నుండి అపాయింట్మెంట్ తీసుకుని ఒక డాక్టర్ గారిని పిలుస్తాము, అప్పటి వరకు ఈ నరకాన్ని ఇలాగే అనుభవించాలని చెప్పి పంపించేశారు. ఇంకా ఆలోచిస్తూ ఉండి అలా దుఃఖం పడుతూ ఆలోచన చేయడం మొదలు పెట్టాను. నరకం రాత్రి దివారాత్రులు మూలుగుతూ భరించలేని నొప్పుతో బాధపడుతూ నేను అప్పటి వరకు ఏం చేశాను నేను అది నాకు దేవునికే తెలుసు. ఎలా తిరిగానో ఏ సేవకుడు కూడా నిజంగా తిరుగుంటాడు. అంతగా తిరిగి అంత ప్రయాసపడినప్పుడు అనుకున్నాను, దేవుని చిత్తం లేకుండా మన వెంటికి ఒక్కడు కూడా ఎవరు పేకలేరు. ఎంత నరకం పెట్టాడంటే అదేదో దేవుడు ఎలా చేస్తేనే నా జీవితంలో జరిగిందని అంత బాధలో, అంత కష్టంలో, అంత కన్నీటిలో నా ఆఫీస్కి 21 రోజులు సెలవు పెట్టి 21 రోజులు ఉపవాసం ఉండి దైవ సేవకురాలను రోజుకి ఉదయం ఒకరిని, మధ్యాహ్నం ఒకరిని, సాయంత్రం ఒకరిని పిలుపుంచుకొని ప్రార్థన మొదలు పెట్టాను. మా హస్బెండ్ ఈలోపు అన్ని ప్రతికూల పరిస్థితులు, ఉద్యోగంలో బాధలు, ఇంటిలో బాధలు, కుటుంబంలో బాధలు, ఆర్థిక సమస్యలు అన్ని ఒక్కసారిగా నా మీద దాడి చేసి ఇంక ఈ జీవితం ఎందుకు అన్నంతగా కష్టాలు, కన్నీళ్ళు అన్ని నన్ను చుట్టుముట్టేసాయి. అలాంటి పరిస్థితులు, ఓకే, ఉద్యోగంలో బాధ, కుటుంబంలో బాధ, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, ఇవన్నీ ఉన్నాయా? సరేలే బాధల్లారా, మీరందరూ అక్కడ ఓ మూలలో ఉండండి, నేను ముందు ఏం చేస్తాను, దేవుని దగ్గర ఈ బాధ ఏంటో తేల్చుకుందామని 4 రోజులు నా హాల్లోనే మొదలు పెట్టానండి. 4వ రోజు దేవుడు అంటున్నాడు, ఇక్కడ కాదు, నువ్వు ప్రేయర్ టవర్ని ఓపెన్ చేయి, ప్రేయర్ టవర్ని ఓపెన్ చేయి అన్నాడు. జూలై 5, 2023 తారీఖున ప్రేయర్ గోడౌన్గా ఉన్న గబగబా క్లీన్ చేసి ఒక 2-3 సిస్టర్స్ నేను కలిపి ఎక్కడికి వెళ్ళామండి, ప్రేయర్ టవర్కి వెళ్ళామండి. ప్రేయర్ టవర్కి వెళ్ళాం, ప్రార్థన చేస్తూ, ఆరాధిస్తూ, ఇలా మూలుగుతూ, కన్నీరు కారుస్తూ, అలాగ దేవుని సన్నిధిలో లీనమవుతూ ఉండగా ఒక్కసారిగా దేవుడే దిగొచ్చి నన్ను ముట్టి స్వస్థపరచడమే కాకుండా దేవుడు నన్ను అభిషేకించుకొని, నీవు నా సేవకురాలు, నిన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, నీవు నా సేవ చేయాలి, నీ టైం అయిపోయింది అని దేవుడు 21 రోజులు
అనేక విషయాలు నేను అన్ని మాట్లాడలేను, కానీ అనేక విషయాలు దేవుడు నా గురించి మాట్లాడాడు. ఆ సేవకురాలు అందరూ ప్రవక్తలుగా మారిపోయారు. దేవుడే దిగొచ్చాడు. పెంతెకొస్తు అనుభవాన్ని దేవుడు నాకు చూపించాడండి. 21 రోజులు దేవుడు అనేక విషయాలు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నీకు టైం అయిపోయింది, నా సేవ చేయాలి, నువ్వు తైలాభిషేకం చేయించడానికి ఇలాంటి సేవకులందరూ వచ్చి చెప్పడంతో నా భర్త ఒప్పుకుంటాడు. అప్పటి వరకు ఏమనేవారంటే వీధి వీధికి అలా బ్యాగ్ తగిలించుకుంటూ అలా వెళ్తుంటే అంత పిచ్చిదానిలాగా వెలిదానిలాగా వెళ్ళిపోతా. నీకు సిగ్గులేదా? మనకు హోదా ఏంటి, మన స్థాయి ఏంటి, మనదేంటి? నువ్వు ఒక ఆఫీసర్ కదా, నేను ఒక ఆఫీసర్ని కదా, ఇలా తగిలించుకుని అలా వెళ్ళిపోతున్నావా? అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు నన్ను సేవకు పిలుచుకుంటున్నాడు. వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటారా? ఆయన నన్ను ఆఫీసర్గా చేసుకున్నారు కానీ సేవకురాలుగా చేసుకోలేదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో నేను నిర్ణయం తీసుకున్నా. ప్రభువా, ఎవరిని వదిలేయమంటే వాళ్ళని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను. భర్తను వదిలేయమంటావా? పిల్లల్ని వదిలేయమంటావా? ఉద్యోగాన్ని వదిలేయమంటావా? వదిలేయడానికి సిద్ధము ప్రభువా అని దేవుడిలో సమర్పించుకుని, అయినా నువ్వు మార్చగల దేవుడు కదా, నా భర్తను మార్చి ప్రభువా, అలాంటి వ్యక్తి నువ్వు ఎలాగైనా మార్చగల దేవుడు కదని ఒక రోజు ఉదయాన్నే 9 అయినా కూడా నేను టిఫిన్ కిందకి దిగట్లేదని నా భర్తే వచ్చి నేను కుర్చీలో కూర్చున్నాడండి. పరిశుద్ధాత్మ అన్నాడు, ఇదే అనుకూల సమయం, ఇప్పుడు నీ భర్తకు చెప్పేయంటే ధైర్యంతో దేవుడు చెప్పమన్న విషయాలన్నీ దేవుడు చెప్పేశారండి. నా భర్తకి దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఇది దేవుని మహిమ కొరకు వచ్చిన ఒక ముళ్ళు. దేవుని మహిమకు అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, ఎలా తగ్గింది? ఆవిడ ప్రార్థన చేశారంట, దేవుడే దిగొచ్చి ముట్టి స్వస్థపరిచాడంట అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇవన్నీ కనులారా నా పక్క నుండి ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారు? నా భర్త చూస్తున్నారు. నా భర్తకి ఏదేదో జరుగుతుందని. ఆయనకు కూడా క్లోజప్ లో ఎవరు ఉంటేదండి? మన భర్తే ఉంటారు. మన ఒరిజినాలిటీ అంతా ఎవరికి తెలుస్తుంది? మన పిల్లలకి మన భర్తకే తెలుస్తుంది. ఎప్పుడైతే దేవుడు నన్ను ప్రతిష్ఠ ఆల్రెడీ చేసుకున్నాడు, కానీ దైవజన సమక్షంలో తైలాభిషేకం చేయించుకోవాలి. ఒకవేళ ఉద్యోగం వదిలేయమంటే వదిలేస్తారు, పిల్లల్ని మిమ్మల్ని వదిలేయమంటే వదిలేస్తారు. ఏది వదిలేయమంటే దేవుడు ఏది చెప్తే అదే చేస్తాను. నా ప్రాణాలు ఇచ్చేమన్నా నేను సిద్ధంగా ఉన్నానని ఒక అరగంట పాటు నా భర్తతో చెప్పడంతో ఆయన ఏమన్నారు అనుకుంటున్నారు? తిట్టేస్తారు, కొట్టేస్తారు అనుకుంటున్నారా? దేవుడు ఏది చెప్తే అది చెయ్యి, నేను నీకు సపోర్టివ్ గా ఉంటానన్నారండి. నువ్వు ఇలా ప్రార్థనలోనే ఉండు, ఆ తైలాభిషేకం గురించి నేను చూస్తానని 2023 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు నా బర్త్డే. ఆ రోజున 200 మంది సమక్షంలో నా పెళ్లి కంటే ఘనంగా నా భర్తే దగ్గరుండి నన్ను సేవకురాలుగా తైలాభిషేకం చేయించారండి. అప్పటి వరకు నేను అనుకునేదాన్ని, దేవుడే నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాడు కదా, ఈ సేవకులు వచ్చి ఏం చేస్తారు, నూనె రాస్తారు, అలా చిన్న చూపు ఉండేది. కానీ ఆ తైలాభిషేకం అయిన తర్వాత దేవుడు నా జీవిత చరిత్రనే తిరిగి రాసేసాడండి. దేవుడే నా చరిత్రను తిరిగి రాశాడు. ఎలాంటి అనుభవంలో తీసుకెళ్ళాడంటే, అప్పటి వరకు ఉపవాసాలు ఉండేదాన్ని, అప్పటి వరకు ప్రార్థన చేసేదాన్ని, అప్పటి వరకు 2 గంటలో 3 గంటలో ప్రార్థన చేసేదాన్ని. ఇప్పుడు ఎలాంటి ప్రార్థనలోకి దేవుడు తీసుకెళ్ళాడంటే, హానోకు అనుభవంలోకి దేవుడు తీసుకెళ్ళాడండి. కొండ మీద అనుభవంలోకి దేవుడు తీసుకెళ్ళాడండి. 24 గంటలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోకి దేవుడు తీసుకెళ్ళాడండి. రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవంలోకి తీసుకెళ్ళాడండి. అనేక విషయాలు ఏంటంటే మీకు అది తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను నా అనుభవాన్ని. ఎందుకంటే మీరందరూ, నేను ఎందుకు వచ్చారో తెలుసా? మీరందరూ నా వలే మారిపోవాలని వచ్చారండి. నిజంగా దేవుడు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 12,000 మందితో 1200 మందితో ఏమీ సేవ చేయించుకోలేదు. చాలు నాకు, మీరు ఇద్దరున్నారని చెప్తాను, ఇంతే సాక్ష్యం చెప్తానండి. కాబట్టి ఒకే ఒక్క ఆశతో నేను వచ్చాను. నేను మళ్ళీ రాను, వచ్చిన చోట మళ్ళీ ఎట్టి పరిస్థితిలో రాను. మీరు కూడా నాలా మారిపోవాలి. ఎలాంటి హానోకు నేను అనుకునేదాన్ని, హానోకు పిల్లలు కంటూ దేవునితో నడుస్తూ ఎలా కొనుక్కోబోయాడు. ఇంకొకటి డౌట్ ఏంటంటే, రాత్రంతా దేవుడు కొండ మీద ప్రార్థన చేసేవాడే, తెల్లవారు దిగొచ్చేవాడే. దేవుడికి కునిపాట్లు రావా, నిద్ర రాదా, ఆకలేదా? మనకి స్తోత్రం టైం చూస్తే గంట అయింది అనుకుంటున్నా, కానీ ఎంత అవుతుంది? 5 నిమిషాలు అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? ఉంటుంది, అందరికీ ఉంటుంది. అలాంటి పరిస్థితి నేను అలా అనుకునేదాన్ని.
కానీ అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.